వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మాజీ మంత్రి పేర్ని నాని అనే సన్నాసి డిఎస్సి గురించి మాట్లాడతా ఒక ఉదాహరణ తీసుకుని కాపురానికి వచ్చిన నాడే బయట పెడతారు. అమ్మోరు భాగవతం గురించి చెప్తారు అంటున్నాడు. అమ్మోరు అంటే గ్రామ దేవతలని ప్రజలు అమ్మోరని పిలుచుకుంటారు, అమ్మవారని పిలుచుకుంటారు. ఏం మాట్లాడాలో ఎలా సంబోధించాలో తెలియని సన్నాసులందరూ మాజీ మంత్రులు అయితే ఇలాగ ఉంటుంది. డిఎస్సి గురించి, డిఎస్సి అంటే ఏంటో తెలియని సన్నాసి పేర్ని నాని. మొన్న లోకేష్ గారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరేశారు. నువ్వు రావయ్యా, కూర్చుని డిబేట్ చేద్దాం, నీ అనుమానాలు నివృత్తి చేస్తాను. గతంలో మేము ఎన్నిసార్లు చేసినా, అధికారులు ఎన్నిసార్లు చేసినా మీ బుర్రలకి ఎక్కట్లేదు, మీ బుర్రలో అంతా గుజ్జు ఉంది, మీ మెదడుకి చేరలేదు, కాబట్టి నువ్వు వచ్చి కూర్చుంటే నీకు నేను మొత్తం వివరిస్తానని చెప్పాడు ఆయన. ఆ సవాలు స్పందించి వచ్చి డిబేట్లో కూర్చున్న దమ్ము ధైర్యం లేక జగన్ రెడ్డి పారిపోతే ఈ పేర్ని నాని లాంటి కొంతమంది అక్కుంబుక్కంగాళ్ళు వచ్చి డిఎస్సి గురించి మాట్లాడతారు, సవాళ్ళ గురించి మాట్లాడతారు. ఈ నాని వచ్చి లోకేష్ గారితో కూర్చుంటాడంట డిబేట్కి. నీకు ఏం తెలుసు అని కూర్చుంటావు, నువ్వేం మాట్లాడతావు, ఆకు ఒక్కకి తేడా తెలియదు నీకు నాని అని ప్రజలు అంటా ఉంటే నువ్వు సవాల్ చేస్తున్నావు. పేర్ని నాని సవాళ్ళ గురించి విశ్లేషించడానికి మనతో పడుతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. పేర్ని నాని మాజీ మంత్రి, ఆకు ఒక్కంటే తేడా తెలియదు, డిఎస్సి గురించి మాట్లాడతానంటాడు, నారా లోకేష్ గారితో కూర్చొని చర్చిస్తానంటున్నాడు. ఆయన జగన్ రెడ్డి సవాల్ విసిరేశాడు. జగన్ రెడ్డి నారా లోకేష్ గారి స్థాయి కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సవాల్ విసిరేశాడు. తగుదనమ్మా, నేను ఉన్నాను, ఇంకా సమాజంలో రాజకీయంగా బతికే ఉన్నానని చెప్పుకునే పేర్ని నాని నేను వస్తాను నీ సవాల్ స్వీకరించి అంటాడు. పేర్ని నాని వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, పారిపోయిన జగన్ రెడ్డి గురించి ఎట్లా చూస్తారు? ఇప్పుడు లోకేష్ బాబు గారు, ఇది నెల రోజులకు ముందు, నెల ప్రాంతం, ఇది డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి స్పోర్ట్స్ కోటాని ఏదో గందరగోళం చేసి విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే వాళ్ళు ఆశించిన స్పందన రాల. దాంతో వదిలేశారు ఆ టాపిక్. మళ్ళీ ఇంకో టాపిక్, ఇలా నిత్యం 4-5 రోజులకు ఒక టాపిక్ ఎతుకుతుంటారు, స్పందన చూస్తారు. అన్ని స్పందనలు ఫెయిల్ అయ్యి ఇప్పటిదాకా ఈ 2 yearsలో. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఫెయిల్ అయిపోయి ఛానల్ అయింది. కాకపోతే ఇంకేంటో లాగుతున్నారు. ఎందుకు లాగుతున్నారు అర్థం కాదు. అంటే ఎందుకు లాగుతున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు మొన్న రాజీనామా చేశారు కదా, అందుకని ఆ ఇన్స్పిరేషన్ వీళ్ళకి ఏమని ఆయన చేత రాజీనామా చేయించారు కదా విద్యార్థులు, యువత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గొడవ చేసి. కాబట్టి ఇక్కడ లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కళంకం తీసుకురావచ్చు. మనం నెల రోజుల ముందు ఇంచుమించుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ రోజు లేని స్పందన ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ ఢిల్లీ స్ఫూర్తి ఏమన్నా లభిస్తుందనేది వాళ్ళ అత్యాశ. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారంటే నీటిలో పేపర్ లీక్ అయింది, స్పష్టంగా దొరికారు అందరూ, కేసులు అయినాయి. దాని మూలంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. యువత, విద్యార్థి లోకం రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే ఆయన కూడా ఎందుకు చేశారు, ఆ విద్యార్థులు కొంత సంఘ వ్యతిరేక శక్తులు జ్వరపడి అల్లకలను సృష్టించి అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు విద్యార్థులు దెబ్బతింటారు, పాడైపోతారు చిన్న చిన్న పిల్లల ఉద్దేశంతో ఆయన ఒక మెట్టు దిగి రాజీనామా చేశారు. రాజీనామా చేయాల్సిన అవసరంలా, నిరసన తెలియజేసే విద్యార్థుల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది ఈ సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా అన్న ఉద్దేశంతో రాజీనామా చేశారు. తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని చెప్పి ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటే సుమారుగా 3,000 మంది మర్డర్లు చేసినాడు, రేపులు చేసినాడు, దొంగతనాలు చేసినాడు, రాబరీలు చేసినాడు, స్మగ్లర్స్, గంజాయి బెచ్చి, వీళ్ళంతా దొరికారు ఇప్పుడు 3,000 మంది సుమారుగా. వాళ్ళని ఉదాహరణగా తీసుకుని ఆ మద్దతు చూసి జగన్ రెడ్డి, నేను మాజీ ముఖ్యమంత్రిని కదా, నేను కూడా గంజాయి బ్యాచ్ని పోషించా కదా, మర్డర్లు చేసి వాళ్ళని పోషించా కదా, వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారు కదా అనే ఉద్దేశంతో ఇవాళ నిరసన అంటూ పిలుపునిచ్చాడు. మీరు ఆ నిరసన కార్యక్రమం చూస్తే, ఆ విజువల్స్ చూస్తే రోజారెడ్డి, పెద్దిరెడ్డి పాలేరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు, వీళ్ళు తప్ప యువత లేరు అక్కడ. అసలైన యువత ఎక్కడ ఉన్నారో, అసలైన నిరుద్యోగులు ఉన్నారా, అసలైన విద్యార్థులు ఉన్నారా? 40 సంవత్సరాల లోపు ఉన్నాడు ఎవడు లేడు అక్కడ. లేరు. 40 సంవత్సరాలు పైబడినాడు. అంతా మీరు అన్నట్టు బ్లేడ్ బ్యాచ్లు, డ్రగ్స్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు వీళ్ళే ఉన్నారు. పోతే జగన్మోహన్ రెడ్డి, ఈ పేర్ని నాని వాళ్ళ అదే ఇంచుమించు ఒక నెల రోజుల క్రితం విఫలమయ్యారు కాబట్టి సెకండ్ థాట్గా మళ్ళా దీన్ని
ఉదహరించాలని చెప్పేసి చూద్దాం ప్రయత్నం అని చెప్పేసి నిన్న వాళ్ళు చేసిన నిరసన ఫెయిల్ అయింది. పోతే మీరు అన్నట్టు మొత్తం యువత, విద్యార్థులు, నిరుద్యోగులు అక్కడ ఏం కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆయన పేరుని నాని జగన్మోహన్ రెడ్డి కావాలన్నా లోకేష్ బాబుతో డిబేట్ చేయడానికి నేను చాలనా, మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా, లోకేష్ బాబు ఎక్కడా అంటున్నాడు. మరి ఆ విషయం జడ్జి చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, లోకేష్ బాబు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడ జైలు నుంచి వస్తే లోకేష్ బాబు యుఎస్ నుంచి వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంకులో పనిచేసి ప్రపంచ పేదరికాన్ని అవగాహన చేసుకుని వచ్చాడు ఇక్కడ రాష్ట్రానికి. జగన్ రెడ్డికి మళ్ళీ తాత దగ్గర దొంగతనాలు నేర్చుకుని రాలేదుగా. అవును, రాలేదు. కరెక్ట్గా చెప్పారు మీరు. పోతే ఈ నేపథ్యంలో పేరుని నాని ఆయన చాలంట. అంటే ఆయనైతే హంస నీటిని పాలని వేరు చేసే గుణం హంసకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే పేరుని నానికి ఉందంటే ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్లో ఎంతమంది ఒప్పుకుంటారు? వీళ్ళిద్దరు హంసలాగా పాలు అమ్మేసిన బ్యాచ్ ఇద్దరు నెలలో కూడా పాలు కలిపి జనరల్ గా పాలలో నీళ్లు కలుపుతారు ఎవడన్నా. ఈ దుర్మార్గులు ఇద్దరు నీళ్ళలో పాలు కలిపి అమ్మేస్తారు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి రెండోసారి సవాల్ విసిరింది. ఇంతకుముందు లోకేష్ బాబు గారు ఒకసారి సవాల్ విసిరితే ఉలుకు పలుకు లేదు. ఈసారి పేరుని నాని తగుదనమ్మా అని ఆయన ముందుకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కావాలన్నా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, లోకేష్కి అయితే నేను వస్తాను అని ఒక తుస్కారంగా మాట్లాడాడు. ఆయనతో పేరునానితో మాట్లాడడానికి తెలుగుదేశంలో మచిలీపట్నంలో మన కార్యకర్తలతో ఆయన డిబేట్ చేయమని చెప్పండి. లోకేష్ బాబు గారు అవసరం, ఆ స్థాయి వ్యక్తి అవసరం. ఆ ప్రపంచ బ్యాంకులో ఆర్థిక శాస్త్రాన్ని నవ్వుపోసన పెట్టినవాడు. పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆర్థికంగా ఏ విధంగా అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి నిరంతర చింతనతో అత్యంత చిన్న వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చేసి అంతలా ప్రపంచ బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకొని పోతే అదేవిధంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి పోతే కాకలదీని యోధుడిగా వచ్చేసి పోతే రాష్ట్రంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో నలుచెరగల ప్రజల్ని ఆకట్టుకొని పోతే జేజేలు అందుకొని వచ్చేసి ప్రూవ్ చేసుకొని రాష్ట్రంలో 2వ అత్యధిక భారీ మెజార్టీతో గెలిచి ఆయన కావాలన్నా ఈ పేరుని నాని క్యారెక్టర్ ఏంది, ఈ పేరుని నాని ప్రస్థానం ఏంది, ఈ పేరుని నాని మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆగడాలు ఏంది, అవినీతి ఏంది, పోతే ఒక వివాదాస్పదమైన వ్యక్తి, ఒక నిరక్షర కుర్చీ పోతే ఈ విధంగా సవాళ్ళు విసురుతుంటే రాష్ట్రం అంతా నోరెళ్ళ పెడతా ఉంది. పోతే మచిలీపట్నంలో మా తెలుగుదేశం దిగువ శ్రేణి కార్యకర్తలు వార్డులో మన డివిజన్ మచిలీపట్నం పట్టణంలో ఉండే ఒక డివిజన్ కార్యకర్తకు సమాధానం చెప్తే సరిపోతుంది. కానీ పోతే లోకేష్ బాబుకి సవాలు విసరడం అంటే ఇది ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటే ఈ పేరుని నాని అనే అతను ఉత్తర కుమారుడిగా లోకమంతా భావిస్తూ ఉంది. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అనే పేరే కానీ జగన్మోహన్ రెడ్డి లోకేష్ బాబు ఒకే డిబేట్లో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని కీర్తిస్తారో, ఎవరికి పట్టం కట్టాలో శాశ్వతంగా ఎవరిని కీర్తిస్తారో అర్నబ్ గోస్వామి డిబేట్లో మనం స్పష్టంగా అవగతమైంది. ఇటీవల నేషనల్ డిబేట్లో అర్నబ్ గోస్వామి లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తి ఇంతవరకు అర్నబ్ గోస్వామి అనే అతను ఎవరిని ప్రశంసించలే. ఏ నాయకుడిని ఒక్క లోకేష్ గారిని ప్రశంసించాడు ఆయన. అవును, శభాష్ లోకేష్ అన్నాడు ఆయన. ఆ స్థాయిలో ఆయన కీర్తించబడతా ఉంటే జగన్ రెడ్డి జైలు చుట్టూ, సబ్ జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ దొంగలను పరామర్శించుకుంటూ దిగజారిపోయిన వ్యక్తితో సమానమా? ఇంతేకాదు, సాక్షాత్తు దేశ ప్రధాని ఒక ముఖ్యమంత్రి కాదు లోకేష్ బాబు గారు, అందరిలాగా మంత్రిగా ఉన్నారు. మరి కుటుంబ సభ్యులతో, మీ బాబుతో, మీ శ్రీమతితో కలిసి నా దగ్గరికి రావాలా, మా ఇంట్లో భోంచేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ భారతదేశంలో ఎవరిని ఇన్వైట్ చేయలే. లోకేష్ గారి సేవలు కేంద్రానికి కావాలని చెప్పి పదే చెప్తున్నాడు నరేంద్ర మోదీ గారు. ఆ స్థాయి అయింది. బెయిల్ కోసం జైలు చుట్టూ తిరిగే జగన్ రెడ్డికి ఆయనతో పోల్చడం ఎంత అవివేకమో పేరుని నాని మాటలు తెలిసిపోతుంది. పేరుని నాని ఎంత అవివేకుడో తెలిసిపోతుంది. అవును, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి భారతీయ విద్యాభవనం దగ్గర నుంచి క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రుల పెంపకంలో స్వీయ క్రమశిక్షణ అలవర్చుకొని గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులతో ఈ రోజుకి పెద్దలు ఎంతోమందికి పాదాభివందనం చేస్తాడు. ఈ రోజుకి పెద్దల దగ్గర చేతులు కట్టుకుంటాడు. పోతే ఈ రోజుకి చిన్న వయసులో పోతే యువకుడుగా ఉండి
కుటుంబ సంక్షేమం కంటే రాష్ట్ర ప్రజల ప్రగతి ముఖ్యం అనుకుని నిరంతరం ఆర్నిస్టులు శ్రమిస్తూ విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చి పోతే ఆ విధంగా ఫ్యాక్టరీలు పెట్టించి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించి అదేవిధంగా విమానాశ్రయాలను డెవలప్ చేసి అదేవిధంగా జలమార్గాల్ని జలాశయాల్ని డెవలప్ చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని ఆర్నిస్టులు తపన పడుతున్న లోకేష్ బాబు ఎక్కడ పేరుని నాని ఏదో జగన్ దగ్గర బానిసత్వం చేస్తూ జగన్కు ఊడిగం చేస్తూ జగన్ మెప్పు కోసం నిరంతరం ప్రయత్నిస్తూ నిరంతరం అంతర్మదనంతో ఆ మచిలీపట్నం సముద్రం వాళ్ళ కెరటాలలాగా అంతర్మదనంతో నిరంతరం చింతించే పేరుని నానికి లోకేష్ బాబుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మనం అనుకోవాలి. 2 సంవత్సరాల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఆయన అడుగులు వేస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ రెడ్డితో పోల్చడం పేరుని నాని లాంటి అవివేకికి అసమర్థుడికి తగదని, అలాంటి వారిని ప్రజలు తిరగబడి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన విజయభాస్కర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.